రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి పాలనలో పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగరైకొండలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పంతోందని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వారి ఆత్మస్థైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ భయాందోళన గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తమ ఓపికకు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, వైసీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని టీడీపీ నాయకులను హెచ్చరించారు. వైసీపీ నాయకులు మరియు వారి ఆస్తులపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని తగిన శిక్షను విధించాలని కోరారు. ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది. మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమ మొత్తాన్ని కాపాడే రాజ్యాంగం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత 2-3 సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ హక్కు చూస్తాం, మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని బట్టలు కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాం, గడ్రాల మీద నడుస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానివల్లే, దానికోసమే అన్న చందంగా ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివ్వండి, ప్రోద్బలంతో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా ఒక్క మాటలు చెప్పాలంటే, మాకు ప్రజలు అధికారం ఇచ్చింది మేము ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి. మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా తీసివేయాలని అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని, వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళన గురిచేస్తూ వారి మీద దాడి చేస్తూ వారి ఆస్తుల్ని కానివ్వండి, వారి యొక్క ఇళ్ళను కానివ్వండి, వారికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని రోజులుగా మనం చూస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా, ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా, ముఖ్యంగా వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, స్థానిక సంస్థల అధికారుల వ్యవస్థ తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతాం. ఏమిటి అరాచకం, ఏమిటి విధ్వంసకర పాలన, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఈ యొక్క అధికారం అని చెప్పి రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తాం. ప్రమాణం రాజ్యాంగం మీద చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దాని మిత్రపక్షాలు కానివ్వండి, వారి కార్యకర్తలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి మారణ హోమం కానివ్వండి, విధ్వంసకర పాలన కానివ్వండి, కూల్చివేతల పర్వాలు కానివ్వండి, ఘటనలు దీనికి ఉదాహరించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. 1 కాదు 2 కాదు, వైసీపీ కార్యకర్తల్ని పట్టుకొని వైసీపీని గెలిపించడానికి, వైసీపీకి అనుకూలంగా పనిచేసాం, ఈ సంగతి తెలుస్తాం, నేను బతకని చెట్లు పట్టాభూమి వైసీపీ కార్యకర్తలకు సంబంధించింది. నాయకుడు, ఇంపార్టెంట్ నాయకుడు, పట్టాలు అన్నీ ఉండి దాని మీద పట్టాలు ఉంటే వీటిని అట్లాగే ఇంతకుముందు చెప్పాను, అల్లకుంటలో ఒకటి ఈ ఇల్లు పూల కొంటే కార్యక్రమం చెప్పడం జరిగింది. అందరితో ఆపలేదు. ఆయనకు సంబంధించినటువంటి భూముల్ని కూడా జప్తు చేయండి అని చెప్పి
గౌరవ మంత్రి గారు మన నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి మన చేత ఎన్నుకోబడినటువంటి మన మంత్రి గారు తనకిచ్చినటువంటి అధికారాలు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టకముందే ఈరోజు కూడా బాధ్యతలు చేపడుతుంది ఈరోజు బాధ్యతలు చేపడుతుంది బాధ్యతలు చేపట్టకముందే 18/6/24 తారీఖు 18/6/24 తారీఖున అంటే 10 రోజుల ముందే అంతేనా 8 రోజుల ముందే ఆయన లెటర్ ప్యాడ్ ఆగమేఘాల మీద ప్రింట్ చేసి ఆ లెటర్ ప్యాడ్ మీద ఈ భూముల్ని కబ్జా చేసుకోండి, ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, పట్టాదారు పాస్ పుస్తకాలు వెరిఫికేషన్ కూడా లేదు, ఏమీ లేదు. నేను చెప్పాను మీరు చేయండి. దానికి సంబంధించినటువంటి రైతువారి పట్టం దానికి సంబంధించిన రైతువారి పట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా మంత్రి గారు తన మొట్టమొదటి లెటర్ ప్యాడ్ ప్రజల ఆస్తుల్ని లాక్కోవడానికి ఆయన ఆగమేఘాల మీద లెటర్ ప్యాడ్ తయారు చేసి ఇస్తా ఉన్నారంటే ఎంత దూరం పోతామంటే ఒకసారి ఆలోచించే లేదు. మేమందరం కూడా ఈరోజు ప్రజలిచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం, దాన్ని తలవంచుతున్నాం. అంత మాత్రాన 40% మంది ఓటర్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓటు వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ 93,000 మంది ఈరోజు ప్రజలు వైసీపీ అభ్యర్థికి ఓటు వేసినటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడతాం. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా వారికి ఏం జరిగినా కూడా, ఏ చిన్న హాని జరిగినా కూడా, వారి ఆస్తులకు కానివ్వండి, వారి యొక్క ప్రాణాలకు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులకు కానివ్వండి, ఏ నష్టం జరిగినా కూడా మేము ఉంటాం, మేము ఆదుకుంటాం, వారికి నిలబడతాం, వారి కోసం